టీవీ. లోకమంతా ఆయనను మెగాస్టార్ అని ఎందుకు పిలుస్తుందో తెలుసా? అది కేవలం ఆయన సినిమాల వల్ల కాదు, ఆయనకున్న మెగా హృదయం వల్ల. తాజాగా ఒక చిన్నారి సింగర్ వర్ణవి జీవితంలో మెగాస్టార్ చిరంజీవి నింపిన వెలుగులు చూస్తే ఆయనపై గౌరవం 100 రెట్లు పెరుగుతోంది. గతంలో ఒక టీవీ షో వేదికపై వర్ణవి అద్భుతమైన పాటను విన్న చిరంజీవి పరవశించిపోయారు. ఆ చిన్నారి గొంతులో చిన్న అమాయకత్వాన్ని, ఆమె కుటుంబ పరిస్థితులను చూసి చలించిపోయి నీకు నేను అండగా ఉంటాను అని ఒక మాట ఇచ్చారు. సెలబ్రిటీల ప్రపంచంలో హామీలు ఇవ్వడం చాలా మందికి అలవాటు, కానీ ఆ మాటను గుండెల్లో దాచుకుని సరైన సమయం చూసి నెరవేర్చడం ఒక్క మెగాస్టార్కే సాధ్యం. తాజాగా ఆ మాటను అక్షరాల నిజం చేస్తూ తన కుమార్తె సుష్మిత ద్వారా 5 లక్షల రూపాయల భారీ ఆర్థిక సాయాన్ని ఆ చిన్నారికి పంపించారు. ఒక టీవీ షో వేదికపైనే సుష్మిత వర్ణవికి ఆ చెక్కును అందజేస్తున్నప్పుడు ఆ చిన్నారి కళ్ళల్లో కనిపించిన ఆశ్చర్యం, ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో మెరిసిన ఆనంద బాష్పాలు కోట్లాది రూపాయల కలెక్షన్ల కంటే విలువైనవి. తన బిడ్డను హత్తుకున్నట్టుగా ఆ చిన్నారిని చిరంజీవి దగ్గరకు తీసుకున్న ఆ దృశ్యం నేడు ఆ కుటుంబానికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ఇచ్చిన మాటను మర్చిపోకుండా ఒక పేద కుటుంబం భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన చిరంజీవి గారి మానవత్వం మనందరికీ ఒక స్ఫూర్తి. ఆయన కేవలం సినిమాలకే కాదు, సేవలోనూ బాస్ అని మరోసారి నిరూపించుకున్నారు.